హాయ్ అండి. ఈరోజు పెసరపప్పుతో చిట్టి గారెలు వేసుకుందామా. పెసరపప్పు ఒక పావు కేజీ 2 అవర్స్ బ్యాక్ నానబెట్టి ఇప్పుడే శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేశానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 15 మజ్జిగ తుంచుకున్నాను. అల్లం 2 ముక్కలు పెద్దవండి. వెల్లిపాయలు వచ్చేసి 2 గడ్డలు వేసుకున్నాను పొట్టు తీసేసి. కొంచెం సాల్ట్. అయితే ఈ పేస్ట్ వరకు మామూలుగా పట్టేటప్పుడు కొంచెం అంతా పెసరపప్పు వేసి పట్టానండి. రెండోసారి పెసరపప్పు మామూలుగా కొద్దిగా కలిపాను. మళ్ళీ మూడోసారి వచ్చేసి పెసరపప్పు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టాను. అంటే కొంచెం పప్పు డైరెక్ట్గా వేసుకోవాలండి. అయితే ఇది ఆరబెట్టానా పెసరపప్పు అంటే ఆరబెట్టలేదండి. వాటర్ మొత్తం వడకట్టు ఉంచుకున్నా అంతే. కొంచెం కారం వేసాను, చిటికడు సోడా ఉప్పు అండి. రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పిండి అంతా కూడా. అంటే పైన కొంచెం నురగొచ్చినట్లు వస్తుందండి. అలా వస్తే ఇలా ఆయిల్లో తేలుతాయి అన్నమాట. చూడండి, ఆయిల్ మీకు కొంచెమే కనిపిస్తుంది, లేదంటే ఆయిల్ మంచిగానే వేసాను. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్న పెసరపప్పు క్వాంటిటీకి కరెక్ట్ సరిపోతుందండి. ఒక్క చిన్న గ్లాసు వరకు నూనె మిగులుతుంది అంతే. పదే పదే నూనె వేడి చేసింది వాడద్దు కదండి. అందుకని నేను సరిపడానే తీసుకున్నాను. ఇక చూసారా, చిట్టిగారెల్లాగా వేస్తున్నానండి. 3-4 బ్యాచెస్ వరకు అయ్యాయండి, బాగా అయ్యాయి. ఇప్పుడు ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తానండి. కొంచెం జీలకర్ర కూడా కలిపా, అది చెప్పడం మర్చిపోయాను. ఇక కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటారు, కానీ నేను ఇట్లా ప్లెయిన్గా చేశానండి. ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో కుకింగ్ అండి. స్టాండ్ ఉందిలే కానీ పెట్టలేదు, కొంచెం కంగారుగా. ఇక చూడండి ఎలా నూనెలో తేలుతున్నాయో. మనం వేయగానే నూనెలో తేలుతున్నాయి. అసలు నూనె కూడా లోపలికి వెళ్ళి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటేనండి, అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇంట్లో అందరికీ కొంచెం కోల్డ్ ఉంది. దీనికి కాంబినేషన్గా కొంచెం ఎల్లిపాయ కారం ఉంది. పచ్చిమిర్చి వేసాను, కారం వేసా కాబట్టి ఫ్లేవర్ కూడా ఇది చాలా బాగుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పెసరపప్పు అంటే వాటర్ ఉంటే జోరుగా అవుతుందంటారు కదా, అలా కొంచెం వాటర్ ఎక్కువై జోరుగా అయినప్పుడు ఇట్లా చిట్టిగారెల్లాగా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా మనం సోడా ఉప్పు అవి వేసి బాగా కలుపుకోవటం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం వేయగానే లోపలికి నూనె వెళ్ళి ఉడుకుతుంది, నూనె ఎక్కువ పీల్చుకోదండి. దాదాపు ఒక 5-6 మెంబర్కి సరిపడా అయ్యాయండి. ఒక బౌల్ నిండా అయ్యాయి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను, మీరు కూడా ట్రై చేయండి. అయితే మన ఛానల్లో వచ్చేసి డివోషనల్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ ఉన్నాయండి. అయితే వేటికి అవి సపరేట్గా పెట్టుంటే బాగుండేది, కానీ నేను అన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నా. ఇక ఈ బర్డెన్ ఎక్కువైపోయింది నాకు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.